హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ప్రభాస్ గారి కల్కి సినిమా ట్రైలర్ అయితే వచ్చేసింది. రిలీజింగ్ ట్రైలరు. నిజానికి ఇంతకుముందు ఒక ట్రైలర్ అయితే వచ్చింది. నాకు తెలిసినంత వరకు ఆ ట్రైలర్ కంటే ఈ ట్రైలర్ చూస్తుంటే అసలు నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి భయ్య. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ ట్రైలర్ కంటే ఈ ట్రైలర్ ఒక రేంజ్లో ఉన్నదన్న మాత్రం నిజము. సూపర్ ఉంది భయ్య. నిజంగా అసలు నాకు మామూలుగా అనిపించట్లేదు ఈసారి. నిజంగా ఈ ఫస్ట్ హాఫ్ అంతా నాకు తెలిసినంత వరకు మనకు సంక్రాంతిలో పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత నాకు తెలిసినంత వరకు సినిమాలు అయితే పెద్ద సినిమాలు రిలీజ్ కాలేదు. ఈ 6 నెలల కసి ఖచ్చితంగా ఈ కలికి తీర్చేస్తుంది టాలీవుడ్కి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. నిజంగా సూపర్ ఉంది భయ్య ట్రైలర్ మాత్రము. అలాగే అమితాబ్ గారి క్యారెక్టర్ కావచ్చు, అమితాబ్ గారు మన ప్రభాస్ అన్న కొట్టుకోవడం కావచ్చు, అసలు వేరే అంటే మామూలు చాలా డిఫరెంట్గా ఉంది అని నేనైతే అనట్లేదు. కానీ ఆ మేకింగ్ అయితే సూపర్ అనిపించింది ట్రైలర్లో చూస్తున్నంతసేపు. సూపర్ ఉంది. ఇంకోటి వచ్చేసి మనకు దీపికా పదుకొని ఎక్కువ అంటే మెయిన్ రోల్ అన్నట్టుగా చూపించారు భయ్య. మెయిన్ రోల్ అంటే నేను ఏ రకంగా అంటున్నానంటే ఈమె బిడ్డతోనే సినిమా మొత్తం నడుస్తుంది, ఈమె క్యారెక్టర్తోనే సినిమా మొత్తం నడుస్తుంది అనే టైప్లో అయితే మన అమితాబ్ బచ్చన్ గారు ఎలివేషన్ అయితే ఇస్తారు భయ్య. నిజంగా సూపర్ అనిపించింది. ఇది ఇంతకుముందు ట్రైలర్లో కూడా నీ బిడ్డను కాపాడుకోవాలి అనే అంటే చిన్న ఇది తెచ్చారు. కానీ దీంట్లో స్పష్టంగా అయితే మనకు చూపించడం అయితే జరిగింది భయ్య. ఇంక యాష్ డీజ్ ప్రభాస్ అన్న లుక్ సేమ్ టు సేమ్, ఇంకా సినిమా మొత్తం ఇదే లుక్ ఉన్నట్టుంది. అయితే ఈ లుక్ మీద నాకు పెద్ద ఒపీనియన్ ఏం లేదు. కానీ కాకపోతే ప్రభాస్ అన్న ఎయిర్స్ పెంచుకొని కొంచెం డిఫరెంట్ లుక్లో చాలా బాగున్నాడు భయ్య. ఈ డ్రెస్ సెన్స్ కొంచెం వేరే రకంగా అనిపించింది నాకు. అది నచ్చలేదు అన్న టైప్లోనూ లేదు, అలా నచ్చింది అనే టైప్లోనూ లేదు. బాగుంది భయ్య. ఇంకా ఈ ట్రైలర్ మొత్తంలో నాకు భారీగా నచ్చిందంటే ఇంకా ప్రభాస్ అన్న కాదు, అమితాబ్ బచ్చన్ గారు కాదు, మన కమల్ హాసన్ గారు భయ్య. నిజంగా చూపించిన ఒక్క సెకండ్ అయినా కూడా అసలు మామూలుగా చూపించలేదు. నిజంగా వేరే లెవెల్లో ఉంది. మనుషులంతా డైలాగ్ కూడా ఉంది, మనుషులంతా ఎన్ని యుగాలు మారినా మారదు అని చెప్పేసి ఒక డైలాగ్ అయితే ఉంది. సూపర్ అనిపించింది నాకైతే. ఆయన లుక్కి నిజంగా అంటే ఆయనకి దండం పెట్టచ్చు. అలాంటి క్యారెక్టర్లు చేయాలన్నా, అలాంటి ఇది చేయాలన్నా ఆయన తర్వాత నేనైతే అనుకుంటున్నాను భయ్య. నిజంగా నేనైతే ఈ ట్రైలరు ఫస్ట్ ట్రైలర్ కంటే సూపర్గా ఉంది అని నేను అనుకుంటున్నాను భయ్య. మరి మీరు కూడా ఇలానే అనిపిస్తే మాత్రం కింద కామెంట్లో మాత్రం తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి